ఈరోజు ఫిష్ ఫ్రైని ఎలా చేసుకోవాలి, అలాగే ముక్కకి మసాలా అనేది ఎలా పట్టాలి, అలాగే ముక్క విరిగిపోకుండా పర్ఫెక్ట్గా రావాలంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ వీడియోలో నేను చూపించిన విధంగా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే రెస్టారెంట్ స్టైల్ వస్తుందన్నమాట. ఈవినింగ్ వరకు అంతే క్రిస్పీగాను అంతే టేస్ట్ ఉంటాయి ఈ ఫిష్ ఫ్రై అనేది. వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో వీడియోలో చూసేద్దాం. ముందుగా రుచికి సరిపడా సాల్టు నేనంటే 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అనేది తీసుకున్నాను. కొంచెం కారం ఎక్కువ తినేవారైతే 1 టేబుల్ స్పూన్ వరకైనా యాడ్ చేసుకో. అలాగే పావు వంతు పసుపు అనేది యాడ్ చేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసుకున్న దాంట్లోకి ఇప్పుడు ధనియాల పొడి అనేది 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశానండి. కొంచెం మసాలా ఎక్కువ తినాలనుకున్న వారైతే 1.5 టేబుల్ స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. అలాగే ఒక లెమన్ అనేది తీసుకొని దాన్ని మొత్తంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్క్వీజ్ చేసుకోవాలన్నమాట. ఈ లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కాస్తంత ఆయిల్ అనేది 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేయండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. నేను చేస్తుంది అయితే ఒక 8 ముక్కల వరకు ఉంటాయి. వాటికి కొలతనే చెప్తున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వాటిని యాడ్ చేసుకోండి మెజర్మెంట్ అనేది. ఈ విధంగా మసాలా అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఫిష్ ముక్కలు అనేవి యాడ్ చేసుకుందాం. ఇలా కలిసిపోయిన వాటిలోకి ఒక్కొక్క ముక్కను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా అంతా కలుపుకోవాలన్నమాట. ముందుగా చేపల్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా ఉంచుకోవాలి. వాటిని ఇప్పుడు యాడ్ చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్నట్టు మసాలా అంతా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. అలాగే దీన్ని ఎక్కువసేపు మ్యాగ్నేట్ చేయాల్సిన అవసరం లేదు. మరీ ఎక్కువసేపు మ్యాగ్నేట్ చేస్తే ఉప్పు అనేది ఎక్కువ పీలుస్తుంది అనమాట చేప. ఒక 10 మినిట్స్ అంటే మనం నూనె కాగేంత వరకు మనం మ్యాగ్నేట్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇవి చాలా క్రిస్పీగాను చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఒక మార్నింగ్ చేసుకున్నామంటే ఈవినింగ్ వరకు క్రిస్పీగాను అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. ఓవరాల్గా వీడియోలో చూపిస్తున్నట్టు ఫిష్ ముక్కలన్నిటికీ మసాలా అనేది పట్టించడం జరిగింది. ఇప్పుడు మనం నూనె కాగేంత వరకు ఈ మ్యాగ్నెట్ అయితే సరిపోతుందన్నమాట. వీటిని మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇలా కలిపి పెట్టుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకుందాం అనమాట. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. మరీ ఎక్కువగా ఆయిల్ అనేది యాడ్ చేయకండి. ఎందుకంటే ఫిష్ వేయించిన ఆయిల్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుందన్నమాట. కొంచెం లోతాటి గిన్నెలో మనం ఒక ముక్క 2 ముక్కలు మునిగేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అలాగే నూనె అనేది బాగా కాగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫిష్ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫిష్ ముక్కల్లో బోన్స్ ఉంటాయి కదా, అవనేవి కొంచెం వేడి తగలంగానే నూనె చిందే అవకాశం ఉంటుంది. అందుకని ఎక్కువగా మంటని పెట్టుకోవద్దు. అలా అని మరీ లో ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫిష్ అనేది ఒకవైపు లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక రెండో వైపుకి టర్న్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాంటి ఫ్లక్కర్తో అయితే ఫిష్ని త్వరగా మనం టర్న్ చేయడానికి యూజ్ అవుతుంది. అదే గరిట అయితే మనకి కొంచెం అతుక్కునే అవకాశం ఉంటుందన్నమాట. సో నేను అదనేది ప్రిఫర్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. అలాగే ఈ విధంగా ఫిష్ని రెండో వైపు కూడా టర్న్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఓవరాల్గా ఫిష్ అనేది చూడండి రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చింది. ఎక్కువగా డీప్ ఫ్రై చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా ఉన్నప్పుడైనా తీసినా పర్లేదనమాట. మనకి క్రిస్పీగా కావాలి ఈవినింగ్ వరకు అంటే డీప్ ఫ్రై అనేది తప్పనిసరి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంత బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి మనకి ఫిష్ అనేది బాగా ఫ్రై అయిపోయింది. చూడండి ఇప్పుడు వీటిని తీసేసుకుందాము. ఈ విధంగా మనం ఫిష్ ముక్కలన్నిటినీ ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఎంతో సింపుల్గాను టేస్టీగా ముక్క విరిగిపోకుండా అలాగే పట్టించిన మసాలా కూడా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా ఫిష్ ఫ్రై అనేది జరుగుతుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో ఫిష్ ఫ్రై కామెంట్ రూపంలో తెలపండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.